రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్టో మరియు డిఎస్సి మిత్రులకు, అదేవిధంగా ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఈరోజు ఈ వీడియోలో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 4కు సంబంధించినటువంటి సమాచారం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్టో నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం, ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో మరి సీఎం కేసీఆర్ గారు అసెంబ్లీలో 80,000 పోస్టులుకి నోటిఫికేషన్లు, దానికి సంబంధించినటువంటి సమాచారంతో మీ ముందుకి రావడం జరిగింది మిత్రులారా. కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా జాగ్రత్తగా గ్రహించి ప్రతి ఒక్కరు కూడా శ్రీ అను పబ్లికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ప్లే స్టోర్కి వెళ్ళి శ్రీ అను పబ్లికేషన్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఎప్పుడా అని ఎదురు చూసిన తెలంగాణ నిరుద్యోగులకు తీపి కబురు రానే వచ్చింది. ఎన్ని పోస్ట్ పోన్లు, ఎన్ని త్వరలోలు, ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాల నిరీక్షణ. తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎన్నో ఈతి బాధలు, చాలా కష్టాలు ఓర్చుకుని ఇప్పటి వరకు తెలంగాణ నిరుద్యోగ యువత పడినటువంటి కష్టాలు అంతా ఇంత కాదు. మరి ఆ కష్టాలకు ఫలితమే ఈ 80,000 పోస్టులు. 80,000 పోస్టుల్లో మీ డిపార్ట్మెంట్లో మీరు దేనికైతే ప్రిపేర్ అవుతున్నారో, పోలీస్ కానీ, టీచర్ పోస్టులు కానీ, లెక్చరర్స్ కానీ, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లు కానీ, వైద్యులు కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒక ఉద్యోగం మీది కావాలి. ఒక ఉద్యోగం మీది కావాలి అంటే మీరు చెమటోర్చి కష్టపడి సాధించే విధంగా తపన ఉండాలి. ఒక వ్యక్తి కనీసం ఒక 5 ఉద్యోగాలను తెచ్చుకోవాలి. నా ఉస్మానియా విశ్వవిద్యాలయ సోదరులారా, నా కాకతీయ విశ్వవిద్యాలయ సోదరులారా, ఎందుకంటే నేను చదివినటువంటి కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్లో కృష్ణదేవరాయ యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీల్లో నేను ఒక 2 నెలలు 3 నెలలు అట్లా చదువుకుంటూ చివరికి కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీలో మ్యాక్సిమం ఎక్కువ రోజులు చదవడం జరిగిందన్నమాట. కాబట్టి ఉస్మానియా విశ్వవిద్యాలయం అంటే అక్కడ చదివినటువంటి వారు ఉస్మానియా విశ్వవిద్యాలయం. నేను ఎందుకంటే స్వతహాగా నేను ఆ క్యాంపస్ స్టూడెంట్ని కాబట్టి నేను చెప్తున్నాను. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అంటే మిగిలినటువంటి యూనివర్సిటీల్లో చదివినట్టు కించపడటం కాదు, మిగిలినటువంటి యూనివర్సిటీలతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ అనేటటువంటి ఒక స్పెషల్ యూనివర్సిటీ. ఎందుకంటే అక్కడ క్లాసులకి సబ్జెక్టు డిపార్ట్మెంట్కి పెద్దగా వెళ్ళేవాళ్ళం కాదు మేము. ఇప్పుడు కూడా అంతే. నేను ఎకనామిక్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళేవాళ్ళం కాదు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు లైబ్రరీ యూనివర్సిటీ లైబ్రరీలో ఉండేవాళ్ళం. ఎందుకంటే కాంపిటేటివ్. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీలో ఎప్పుడైతే అడుగు పెడతామో ఏదో ఒకటి సాధించాలి. ప్రపంచంలో ఎక్కడ చేసినా బ్రతుకుతాడు ఉస్మానియా యూనివర్సిటీ చేసినటువంటి అభ్యర్థి. అంత కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటుంది. కాబట్టి నేను గర్విస్తున్నాను. ఈనాడు 2 రాష్ట్రాల్లో నేను ఒక పబ్లిషర్గా ఎదగడానికి కారణమైనటువంటి నా ఉస్మానియా విశ్వవిద్యాలయ సోదరులకు, కాకతీయ విశ్వవిద్యాలయ సోదరులకు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీ సోదరులకు, అదేవిధంగా రాయలసీమలో ఉన్నటువంటి కృష్ణదేవరాయ యూనివర్సిటీ సోదరులకు, తిరుపతిలో ఉన్నటువంటి ఎస్వి యూనివర్సిటీ సోదరులకు, గుంటూరులో ఉన్నటువంటి నాగార్జున విశ్వవిద్యాలయ సోదరులకు నా ప్రత్యేకమైనటువంటి కాంపిటేటివ్ స్పిరిట్ని పెంచుకోండి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కాంపిటేటివ్ స్పిరిట్ ఏ విధంగా అయితే వస్తుందో మిగిలినటువంటి యూనివర్సిటీల్లో కూడా ఉన్నటువంటి స్టూడెంట్స్ ఆ విధమైనటువంటి కాంపిటేటివ్ స్పిరిట్ని పెంచుకోండి. లైబ్రరీకి వెళ్ళండి, చదవండి, డిస్కస్ చేయండి, ఉద్యోగం మాదనిపించుకోండి. మీరు చదువుతూ ఉంటే మీలో కాన్ఫిడెంట్ లెవెల్ అనేది పెరిగిపోతుంది అన్నమాట.
కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా గ్రహించి చాలా జాగ్రత్తగా ఈ వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ ట్రిప్పుతో ఈ ఉన్నటువంటి అంటే ఈ 30, 35, 40 లోపు ఉన్నటువంటి ఈ మొత్తం ఈ యూత్ అంతా మరి సెటిల్ అయిపోవాలి. ఆ విధంగా నేను మీకు మంచి కోఆపరేట్ చేస్తాను. తెలుగు మీడియం ఆన్లైన్ వీడియోస్, ఇంగ్లీష్ మీడియం ఆన్లైన్ వీడియోస్, గురుకుల కానీ, టెట్లు కానీ, అదేవిధంగా డిఎస్సీలు కానీ, మొత్తం కానిస్టేబుల్ వాట్ ఎవర్ ఇట్ మే బే, ఏదైనా మీకు హ్యాండిల్ చేసేటటువంటి పవర్ కెపాసిటీ నాకు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇచ్చింది. కాబట్టి మిత్రులారా, మీకు ప్రతి సబ్జెక్ట్లో మీకు మంచి ఒక మాస్టర్, ఒక మాస్ట్రో ఏ విధంగా తయారవుతారో ఆ విధంగా నేను చేపించే విధంగా చేస్తాను. అదేవిధంగా నెక్స్ట్ ఆల్రెడీ టెట్ బుక్స్ రిలీజ్ అయిపోయినాయి. మన బుక్స్ మొత్తం టోటల్గా మార్కెట్లో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో పబ్లికేషన్ టెట్ అంటే మీకు 130 మార్కులు వచ్చేసినట్టే. క్వాలిఫై కానేటటువంటి వాళ్ళు క్వాలిఫై అయినట్లే. మీలో కొంచెం విషయం ఉంటే 130 లేదా 140 తెచ్చుకున్నట్లే. ఆ విధంగా మీకు ఇచ్చాము. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండు కూడా మీ దగ్గర తీసుకొచ్చాం. ఓకే, 3 శాఖలలో 52,000 పోస్టులు. ఏంటి ఆ 3 శాఖలు? విద్య 20,000 పైగా పోస్టులు ఉన్నాయి. అంటే విద్య అంటే దీంట్లో ప్రైమరీ ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్. ప్రైమరీ ఎడ్యుకేషన్లో ఎస్సిటి పోస్టులు, సెకండరీ ఎడ్యుకేషన్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, హైయర్ ఎడ్యుకేషన్లో జేఎల్లో, డిఎల్లో, జూనియర్ లెక్చరర్స్ అండ్ డిగ్రీ లెక్చరర్స్, అండ్ యూనివర్సిటీ లెవెల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్స్. ఇవన్నీ కలిపితే 20,000 పైగా పోస్టులు ఉన్నాయి. దీంట్లో స్కూల్ ఎడ్యుకేషన్లోనే సుమారుగా 13,000 పోస్టులు ఉన్నాయి. ఈ 13,000 పోస్టుల్లో మరి ఎస్జిటి పోస్టులు చాలా ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్లు, అదేవిధంగా గురుకులాలకు సంబంధించినటువంటి మైనారిటీ గురుకులాలు, బీసీ గురుకులాల్లో, ఎస్సీ ఎస్టీ గురుకులాల్లో, ఈ 4 విభాగాల్లో కూడా ఒక 8,000 వరకు పోస్టులు, 9,000 వరకు పోస్టులు ఉన్నాయన్నమాట. వీటన్నింటికి ఈ పోస్టులు ఎస్పెషల్లీ స్కూల్ ఎడ్యుకేషన్కి, అదేవిధంగా గురుకులాల్లో ఉన్నటువంటి టీజీటీ పోస్టులు మీరు సాధించాలంటే యూ షుడ్ హ్యావ్ టెట్. టెట్లో నువ్వు క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై అవ్వడమే కాదు, టెట్ నుంచి 20% తీసుకుంటున్నారు గురుకులాల్లో ఉన్నటువంటి టీజీటీకి, అదేవిధంగా డిఎస్సికి 20% తీసుకుంటున్నారు. కాబట్టి మీకు టెట్లో హై స్కోర్ రావాలి. తెలంగాణ టెట్లో చాలా టఫ్గా ఉంటుంది పేపర్, చాలా ఎక్స్ట్రానరీగా ఉంటుంది పేపర్, చాలా అప్లికేషను, అండర్స్టాండింగు ఈ లెవెల్లో ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈనాడు టెట్కి 5 లక్షల మంది రాస్తున్నారు తెలంగాణలో. కాబట్టి ఈ 5 లక్షల్లో మీరు 130 మార్కులు తక్కువ లేకుండా తెచ్చుకోవాలి. ఆ విధంగా పబ్లికేషన్ మీకోసం కృషి చేస్తుంది. ఆ విధంగా మీకు మంచి బుక్స్ ఇస్తున్నాం. ఆ విధంగా మీకు ఆన్లైన్ వీడియోస్ ఇస్తున్నాం. కాబట్టి మీరు ఆన్లైన్ వీడియోస్ తీసుకోండి, టెట్ బుక్స్ తీసుకోండి, విజయం మీది. విద్య ఇంత పోలీస్ 18,334, వైద్యం 12,755. పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి బుక్స్ కూడా రిలీజ్ చేస్తున్నాం ఒక 2 డేస్లో. అదేవిధంగా గ్రూప్ 4కి సంబంధించినటువంటి, గ్రూప్ 2కి సంబంధించినటువంటి, గ్రూప్ 1కి సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ టోటల్గా మీ ముందుకి తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం యాజ్ వెల్ యాజ్ తెలుగు మీడియం. గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ మీడియంలో చక్కగా, నీట్గా, అదేవిధంగా కరెక్ట్ సెంటెన్స్తో చేసేటటువంటి పబ్లికేషన్ ఓన్లీ పబ్లికేషన్ మాత్రమే. దమ్మున్నటువంటి పబ్లికేషన్, అదేవిధంగా మరి మీకు మంచి కమిట్మెంట్ ఉన్నటువంటి పబ్లికేషన్, అదేవిధంగా మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా స్కూల్ అసిస్టెంట్ బుక్స్ కూడా వీటితో పాటు తెలంగాణతో పాటు ఏపీ మరియు తెలంగాణ రాష్ట్ర మిత్రులకు అందరికీ కూడా పంపించడం జరుగుతుంది. ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన కోరుతున్నాను. టెట్ ఉంటుందా? ఉంటుంది. ఎవరో రాసి ఈ ఆంధ్రజ్యోతిలో రాశాడు, మరి ఎట్లా రాశాడు? టీచర్ పోస్టులు భర్తీకి ముందే నిర్వహిస్తారు. ఈ నెలలోనే టెట్ ఉంటుంది, మార్చి నెలలోనే టెట్ ఉంటుంది. ఒక 2-3 రోజుల్లో నిర్ణయం తీసుకుంటారు టెట్ మీద. టెట్ ఆన్లైన్లోనే ఉంటుంది. మీకు సిస్టమ్ రాకపోతే చాలా డెడ్ ఈజీగా ఉంటుంది. కాబట్టి టెట్ ఈ నెలలోనే ఉంటుంది.
మేలో ఎగ్జామ్ ఉండొచ్చు. ఈ నెలలో టెట్ ఉంటుంది కాబట్టి నోటిఫికేషన్ వస్తుంది, మే ఎండింగ్న ఎగ్జామ్ ఉండడానికి అవకాశం ఉంది. అది ఈ పేపర్ యొక్క సారాంశం. నెక్స్ట్ ఖాళీలన్నీ మీకు తెలిసినాయి. నమస్తే తెలంగాణ, ఈ ఖాళీలన్నీ మీరు ఆల్రెడీ చూశారు. త్వరలో టెట్ నోటిఫికేషన్ ఆంధ్రప్రభ టీచర్ పోస్టుల భర్తీకి ముందే టెట్ నోటిఫికేషన్కి డిమాండ్ కాదు, తయారవుతుంది, ఇస్తున్నారు. డిమాండ్ కాదు, పిల్లలు అడగవసరంలా, గవర్నమెంట్ ఇవ్వాలి, ఇస్తేనే పోస్టులు నింపడానికి, టీచర్ పోస్టులు నింపడానికి అవకాశం ఉంటుంది. త్వరగా టెట్ నిర్వహించాలని అభ్యర్థుల విజ్ఞప్తులు. సుమారు 6 లక్షల మంది టెట్ కోసం ఎదురు చూపులు. టెట్ వ్యాలిడిటీ ఒకటి గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఏమన్నారంటే, సార్ టెట్ ఒకసారి రాస్తే జీవితం మొత్తం వ్యాలిడిటీ. ఓకే, వ్యాలిడిటీయే. అక్కడ తేడా గుర్తుపెట్టుకోండి. సీటెట్లో టీచర్ పోస్టులు రాయడానికి 20% లేదు, తీసుకోరు. కాబట్టి సీటెట్లో ఒకసారి క్వాలిఫై అయిన తర్వాత రాయవసరం లేదు. కానీ టీఎస్ టెట్ మరి ఏపీ టెట్లో మీరు స్కోరింగ్ని పెంచుకోవాలి అంటే 18 పాయింట్లు రావాలంటే రాస్తూ ఉండాలి. నువ్వు ఒకసారి 110 వచ్చినాయి లేదా 115 వచ్చినాయి అనుకో, ఇంకొక 1 మార్క్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ పోస్టుల్లో డిజిట్లోనే మార్క్ పోతుంది, డిజిట్స్లోనే 0.0001లోనే పోస్ట్ పోతుంది. అందువలన టెట్ అనేటటువంటిది బేసిక్ ఇంపార్టెంట్ నీడ్. కాబట్టి టెట్ మీరు కంపల్సరీగా క్వాలిఫై కావాలి. నాట్ ఓన్లీ క్వాలిఫై బట్ యు గెట్ మోర్ అండ్ మోర్, నాట్ లెస్ దాన్ 130 మార్క్స్, నాట్ లెస్ దాన్ 135, నాట్ లెస్ దాన్ 140. సో ఆ విధంగా ఉండాలి. గరిష్ట వయో పరిమితి 10 ఏండ్లు అంటే 44, ఓసీలకి 44, మిగిలినటువంటి అభ్యర్థులకి బీసీ అభ్యర్థులకు 48, అదేవిధంగా 44 10,000 10 సంవత్సరాలు, 10 సంవత్సరాలు కాకుండా 54 ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు. సో ఈ విధంగా గరిష్ట వయో పరిమితి ఈ విధంగా ఉంటుంది. ఇది చూడండి, ఇది ఇవి టెట్ బుక్స్. ప్యాకేజీ 1లో ఉన్నటువంటి బుక్స్ అంటే 2 ప్యాకేజీలు ఉంటాయి. ఎస్జిటి వారికి, ఇది స్కూల్ అసిస్టెంట్ వారికి అందరికీ కామన్గా ఉన్నటువంటిది ప్యాకేజీ. చైల్డ్ డెవలప్మెంట్, తెలుగు కంటెంట్ మెథడాలజీ, ఇంగ్లీష్ కంటెంట్ మెథడాలజీ. ఇది 699 రూపాయలు ఉంటుంది ఈ 3 బుక్స్. ఈ 3 బుక్స్ మీ దగ్గర ఉంటే టెట్లో మరి మీరు మంచి మార్కులు సాధించినట్టే, విజయాన్ని సాధించినట్టే. వీటితో పాటు మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి, అది కూడా రిలీజ్ చేస్తున్నాము. ఇవి ఆల్రెడీ మార్కెట్లో ఉన్నాయి, మార్కెట్కి పంపించాము. ఈ 3 బుక్స్, దీస్ ఆర్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్. శివపల్లి సారు మరి ఈ విధంగా తెలుగు కంటెంటు, ఇంగ్లీష్ కంటెంట్ వేరే సార్లు, సైకాలజీకి శివపల్లి సార్ తెలుగు మీడియం ఈ విధంగా ప్రజెంట్ చేయడం జరిగిందన్నమాట. సో మీరు చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. మీరు ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళినా లేదా ఇంట్లో ఉండి ప్రిపేర్ అయినా ఈ 3 పుస్తకాలు మీ దగ్గర ఉండాలి. ఉంటే మీ విజయం, తెలంగాణ టెట్లో విజయం మీ బానిస. నెక్స్ట్ ఇది ప్యాకేజీ 2. ఇది ప్యాకేజీ 2. దీంట్లో 3 బుక్స్ ఉంటాయి. దీంట్లో 4 బుక్స్ ఉంటాయి. ఏంటి ఆ 4 బుక్స్? ఈవీఎస్ ఒకటి సోషల్ స్టడీస్ కంటెంటు, అదేవిధంగా ఈవీఎస్ సైన్స్ కంటెంటు. ఇది కలిపి ఇది మొత్తం ఒకటైనా ఉండొచ్చు లేదా డివైడ్ అయినా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. రేపు వస్తే చూడండి ఒకసారి. నెక్స్ట్ మ్యాథ్స్ కంటెంటు, అదేవిధంగా ట్రై మెథడ్స్. ఈ విధంగా 3 లేదా 4 ఇప్పుడైతే ప్రస్తుతానికి 3 బుక్స్ ప్యాకేజ్తో ఉన్నాయి. ఒకవేళ డిఎస్సికి ఉంటే, డిఎస్సికి అయితే 4 బుక్స్ ప్యాకేజ్ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా టెట్గా మాత్రం 3 బుక్స్ ప్యాకేజీ ఉంటుంది. ఈ ప్యాకేజీని జాగ్రత్తగా చూడవలసిందిగా కోరుతున్నాను. కూలంకుషంగా, నీట్గా, చక్కగా ఇవ్వడం జరిగిందనమాట ప్రతి విషయాన్ని. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం మరి ఈరోజు ఈనాడు పేపర్లో క్వశ్చన్ మార్క్ వేశాడు. టీఆర్టీ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వచ్చేసినాయి కాబట్టి మ్యాక్సిమం తెలుగు మీడియంలో దాదాపు టీచర్స్ ఉండారు, కొద్ది గొప్ప ఫిలప్ చేస్తారు ఎస్జిటి.
కానీ ఇంగ్లీష్ మీడియంలో ఎక్కువ మంది టీచర్స్ని ఫిలప్ చేస్తారు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియంలోనే పేపర్ ఉండటానికి అవకాశం ఉంది. గురుకుల పోస్టులకి ఏ విధంగా అయితే ఇంగ్లీష్ మీడియంలో పేపర్ ఉంటుందో దీనికి ఇంగ్లీష్ మీడియంలో పేపర్ ఉంటుంది. అయితే తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇద్దరు కూడా రాసుకోవచ్చు. సో ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇంగ్లీష్ మీడియం ఏంటంటే దీంట్లో చైల్డ్ డెవలప్మెంట్ ఎక్స్ట్రానరీగా ఉంటుంది. తెలుగు మీడియం ఏ విధంగా ఉంటుందో ఇంగ్లీష్ మీడియంలో ఆ విధంగా ప్రజెంట్ చేశాము. అదేవిధంగా సోషల్ స్టడీస్ కంటెంట్ చాలా చక్కగా నీట్గా ప్రజెంట్ చేశాము. మీకు సరిపోతుంది. 10th క్లాస్ వరకే ఇచ్చాము. పేపర్ 1 పేపర్ 2కి రెండింటికి సరిపోతుంది. అదేవిధంగా సైన్స్ కంటెంట్ దీంట్లో బయలాజికల్ సైన్స్ కంటెంట్ అండ్ ఫిజికల్ సైన్స్లో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 2 ఉంటాయి అన్నమాట. ఇది ఫిజికల్ సైన్స్. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ కంటెంట్ చాలా ఎక్స్ట్రానరీగా నీట్గా ప్రజెంట్ చేయడం జరిగింది. ఈ మ్యాథమెటిక్స్ కంటెంట్ని ఇంగ్లీష్ మీడియంలో చక్కగా ఇవ్వడం జరిగిందన్నమాట. సో దీన్ని బాగా ప్రాక్టీస్ చేయండి, చదవండి. అదేవిధంగా ఎక్కువ సొల్యూషన్స్ అదేవిధంగా సమ్స్ కూడా దీంట్లో ఉంటాయి. నెక్స్ట్ ట్రై మెథడ్స్ అంటే 3 మెథడ్స్: మ్యాథ్స్, సైన్స్, సోషల్ మెథడాలజీస్. ఈ 5 పుస్తకాలు కలిపి ఇంగ్లీష్ మీడియం ప్యాకేజ్ దీన్ని 1499 రూపాయలుగా దీన్ని నిర్ణయించడం జరిగింది. కాబట్టి మీకు డిస్కౌంట్ ఇస్తారు. హైదరాబాద్ నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలలో మన బుక్స్ అందుబాటులోకి తీసుకొచ్చాము. అదేవిధంగా మీకు ఇంగ్లీష్ మీడియంలో టీఆర్టీ కోసం లేదా టెట్ కోసం ఆన్లైన్ వీడియోస్ను కూడా త్వరలో మీ ముందుకి తీసుకురాబోతున్నాము. ఈ విషయాన్ని మీరందరూ కూడా గ్రహించవలసిందిగా కోరుతున్నాను మిత్రులారా. నిన్న చెప్పాను ఏంటంటే స్కూల్ అసిస్టెంట్కి ఎట్లా ఉంటుంది అను పబ్లికేషన్ బుక్స్ అంటే పేపర్ 2 వాళ్ళకి. అంటే పేపర్ 2 ఎస్ఏ వీరికి ఎలా ఉంటుందంటే ఫస్ట్ సోషల్ స్టడీస్ కంటెంట్ ఫ్రమ్ 6th to 10th లెవెల్ ఇంటర్మీడియట్ 6th to 10th ఇంటర్మీడియట్ లెవెల్లో సోషల్ కంటెంట్ని మీ ముందుకు తీసుకొస్తున్నాము. అదేవిధంగా సెకండ్ బుక్ సోషల్ స్టడీస్ మెథడాలజీ. And third one social SS model papers. సో ఇవి మీకు ప్యాకేజ్ 2 రూపంలో ఇవ్వడం జరుగుతుంది. మరి ప్యాకేజ్ 1 ఏంటి? ప్యాకేజ్ 1 తెలుగు, ఇంగ్లీషు, సైకాలజీ ఈ 3 తీసుకోవాలి. సోషల్ వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో సోషల్ ఎవరెవరు రాస్తారు? టెట్ వాళ్ళు ఎవరెవరు రాస్తారు? తెలుగు వాళ్ళు రాసుకోవచ్చు, హిందీ వాళ్ళు రాసుకోవచ్చు, ఎవరైనా రాసుకోవచ్చు. ఎవరైనా రాసుకోవచ్చు. కాబట్టి సోషల్కి ఎక్కువగా రాస్తారో ఎక్కువ డిమాండ్ ఉంటుంది. సో ఇది ప్యాకేజ్ 2. నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ అదే పేపర్ 2 ప్యాకేజ్ 2 ఏంటంటే మ్యాథ్స్ అండ్ సైన్స్. ఈ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్లో ఏ సబ్జెక్టులు ఉంటాయి అంటే 3 సబ్జెక్టులు ఉంటాయి. 3 రాయాలి. ఫస్ట్ వన్ మ్యాథ్స్ కంటెంట్ ప్లస్ మెథడాలజీ.
అంటే ఇది బీఈడి లెవెల్లో, మెథడాలజీ అంటే బీఈడి లెవెల్లో చదవాలి. సోషల్ మెథడాలజీ బీఈడి లెవెల్లో, ఇవన్నీ కూడా బీఈడి లెవెల్ చదవాలి. ట్రై మెథడ్ అంటే ఎస్జిటి లెవెల్లో, అంటే డిఈడి లెవెల్లో చదవాలి. మ్యాథ్స్ కంటెంట్ 6వ తరగతి నుంచి 6th టు 10th లెవెల్ ఇంటర్ చూసుకోవాలి. మెథడాలజీ బీఈడి, మెథడాలజీ బీఈడి ఎన్ని మార్కులు? 30 మార్క్స్ టోటల్. మ్యాథ్స్ పార్ట్ 30 మార్క్స్. ఈ 30 మార్క్స్లో మ్యాథ్స్ కంటెంట్ నుంచి 24, మెథడాలజీ నుంచి 6 = 30. సో ఈ విధంగా మ్యాథ్స్ కంటెంట్, మెథడాలజీ ఉంటుంది. నెక్స్ట్ బయాలజికల్ సైన్స్ కంటెంట్ ప్లస్ మెథడాలజీ. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకే లెవెల్ ఇంటర్మీడియట్, అంటే బాటనీ, జువాలజీ 2 ఉంటాయి అన్నమాట. సో దీంట్లో తేడా ఏంటంటే, ఇంకోటి సబ్జెక్ట్ ఏంటంటే ఫిజికల్ సైన్స్, పిఎస్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ ప్లస్ మెథడాలజీ. ఫిజికల్ సైన్స్ కంటెంట్ ప్లస్ మెథడాలజీ, బయాలజికల్ సైన్స్ కంటెంట్ ప్లస్ మెథడాలజీ. ఇవి 30 ఉంటే ఈ రెండింటి కలిపి 30. ఈ రెండింటి కలిపి 30 బిట్లు 30 మార్కులు. అంటే బయాలజికల్ సైన్స్ నుంచి 15, అంటే 12 కంటెంట్ నుంచి, 3 మెథడాలజీ నుంచి, బయాలజీ మెథడాలజీ నుంచి. ఫిజికల్ సైన్స్ కంటెంట్ నుంచి 12 బిట్లు 12 మార్కులు, 3 ఫిజికల్ సైన్స్ మెథడాలజీ నుంచి వస్తాయి. అంటే 15 + 15 30 మార్కులు. ఇవి ఎక్కడి నుంచి? 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి కంటెంట్ చదవాలి, కూలంకషంగా చదవాలి. గురుకుల టీజీటీ పీజీటీకి బీఈడి చేసినటువంటి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఓన్లీ డిఈడి చేసినటువంటి వాళ్ళు ఎస్జిటికి మాత్రమే ఎలిజిబుల్. బీఈడి చేసినటువంటి వాళ్ళు 3 రకాల పోస్టులు రాసుకోవచ్చు. గురుకులాలో ఉన్నటువంటి టీజీటీ మరియు పీజీటీ, అదేవిధంగా స్కూల్ లెవెల్లో ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్, ఈ 3 పోస్టులకు యు ఆర్ ది ఎలిజిబుల్. సో ఈ విషయాన్ని మీరు కూలంకషంగా గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ బుక్స్ కూడా మీకు అతి త్వరలో రిలీజ్ అవుతుంది. మరి సిలబస్ ఏంటంటే, సిలబస్ 2016లో పెట్టినటువంటి సిలబస్, నో చేంజ్ ఎట్ ఆల్. 2016లో ఆ సిలబస్తో ఓన్లీ 2 టెట్లు మాత్రమే జరిగినాయి. అయితే సిలబస్లో మీకు ఎన్ఈపి మీద ఎక్కువ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ లేదా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, నూతన విద్యా విధానం 2020 మీద ఎక్కువ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్. అంతే, నూతన విద్యా విధానానికి సంబంధించి మేము ఇచ్చాము. సో దాని మీద ఎక్కువ క్వశ్చన్స్ ఇచ్చాము. సో దాన్ని బాగా చదువుకోండి, తెలుగు మీడియం యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ మీడియం. సో ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని, మిత్రులారా, తెలంగాణ టెట్ మీది కావాలి. తెలంగాణ టెట్లో మంచి స్కోర్ మీరు తెచ్చుకోవాలి. మన బుక్స్ చదివినటువంటి వాళ్ళందరూ, అదేవిధంగా మన వీడియోస్ చూసినటువంటి వాళ్ళందరికీ, ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియపోతూ, మరి వాట్ అబౌట్ ఏపీ స్టూడెంట్స్? ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగ మిత్రులకు నా విజ్ఞప్తి ఏంటంటే, ఇక్కడ కూడా అతి త్వరలో టెట్ రాబోతుంది. ఈ నెల, వచ్చే నెల, లేదా ఈ ఉగాది కానుకగా మీకు టెట్, పోలీస్ కానిస్టేబుల్, అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, అదేవిధంగా రేపో మాపో ఈ గ్రూప్ 4కు సంబంధించినటువంటి డేట్స్ ఇవన్నీ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. మీరు ఎలాంటి బాధపడద్దు ఏపీ అభ్యర్థులు. అదేవిధంగా ఎలాంటి డిప్రెషన్కి గురి కావద్దు, ఎలాంటి దిగులు అవసరం లేదు. మీ పోస్టులు మీకు వస్తాయి. థ్యాంక్ యూ.